ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూన్ 10, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 3వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొద్ద నుండి దీవెనలు పొందుకోవాలని, మన సమస్యలన్నీ తీరాలని, మనకి ఏది కొదవ ఉందో ఆ కొదవ నుండి దేవుడు మనల్ని విడిపించి మనల్ని ఆనందపరచాలని మనం ఆశపడుతున్నాం. అలాగే దేవుడు కూడా నా బిడ్డలను నేను దీవించాలి, నా దీవెనలన్నీ కూడా వారి కొరకు దాచిపెట్టాను, అవి వారు పొందుకోవాలి, ఆనందంగా ఉండాలని దేవుడు కూడా ఆశపడుతున్నారు. మరి మన ఆశ, దేవుని ఆశ తీరాలి అంటే మనం ఏం చేయాలి? నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చించును. నీ దేవుడని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు అనుగ్రహింపబడతాయి, ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తి ఇస్తాయని ఈ వాక్యం సెలవిస్తుంది కదా. నిజంగా మన జీవితంలో ఎంతో కొదవ ఉంది. మన కష్టజితం మనం అనుభవించలేకపోతున్నాం, గర్భఫలం లేక నిందల పాలవుతున్నాం, మన ఆస్తి మనకు కాకుండా పోతుంది. ప్రియమైన దేవుని వారలారా, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాం. ఇలా అనేకమైన సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్నాం. ఆ సమస్యల ఒత్తిడి వలన దేవునికే దూరం అయిపోతున్నాం. ఇదొకటి మనం గమనించాలి. ఆయన మాటలకి దూరం అయిపోతున్నాం. ఆయనతో మాట్లాడే సమయాన్ని కోల్పోతూ ఉన్నాం. ఎందుకంటే మనం కృంగిపోతున్నాం, బలహీనమైపోతున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలను బట్టి మనం దేవుణ్ణి మర్చిపోతున్నాం. ఆ సమస్యల నుండి విడిపింపగల వాడినే మర్చిపోతున్నాము. కాబట్టి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మీరు బలపడాలి అన్నా, మీకు ధైర్యం రావాలన్నా, మీరు నా మార్గంలో నా చేపట్టి నడవాలన్నా నా మాటలు మీరు శ్రద్ధగా వినండి. ఆ మాటలు మీరు శ్రద్ధగా విన్నప్పుడు మీకు ధైర్యం కలుగుతుంది. ఆ సమస్యల నుండి దేవుడు మమ్మల్ని ఎత్తి పట్టుకుంటారన్న నమ్మకం కలుగుతుంది. మరి నా మాటలకి నాకు దూరం అయిపోతే మీరు బలహీనం అయిపోతారు కదా. మీకోసం నేను ఎన్నో దీవెనలు దాచిపెట్టాను, మీ ప్రతి సమస్య నుండి విడిపించాలనుకుంటున్నాను, కానీ మీరు నాకు దూరంగా ఉన్నారు. కాబట్టి మనం దేవునికి దగ్గరం అయిపోయి దేవుని మాటలు శ్రద్ధగా విని ఆ మాటలానుసారం నడుచుకుని దేవుని సంతోషపరిచి ఈ ఉన్న దీవెనలన్నీ, మా కొదవన్నీ కూడా దేవుడు తీసివేసేలాగా మనం అందరము ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.